మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపు చాలా పనులు ప్లాన్ చేసుకుంటాం. అంటే ఇవాళ ఇది కంప్లీట్ చేయాలి, రేపు ఇంకొక పని, ఎల్లుండి ఇంకొక పని, అలా ఒక వారానికి సరిపడా, ఒక నెలకి సరిపడా మనం ప్లాన్ చేసి పెట్టుకుంటాం. కానీ పనులన్నీ మొదలుపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం పనులు కంప్లీట్ అవ్వకపోయినా, మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినా ఇమీడియట్గా మనం ఏమనుకుంటామంటే ఇంతేలే, ఇది అవ్వదు నా వల్ల, దీన్ని వదిలేస్తాంలే, ఇంకో దానికి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పని మొదలు పెట్టిన తర్వాత చిన్న చిన్న అచీవ్మెంట్సే మనకు మనమే ఐడెంటిఫై చేసుకోలేకపోతుంటాం. మనం మొదలుపెట్టిన పనిలో 1% అయినా కంప్లీట్ అయిందా లేదా అని మనం ఎప్పుడన్నా ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఓకే మనం స్టార్ట్ చేసాము, పని మొదలు పెట్టాము, దాన్ని కంప్లీట్ చేయగలము అనే నమ్మకం మనకే వస్తుంది. సో చాలామంది ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే రేపు చేద్దాం, రేపు మధ్యాహ్నం చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అదే పని మనం ఒకసారి చిన్న స్టెప్ తోటి స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా అవే కంప్లీట్ అవుతుంటాయి పనులు. చాలామంది సక్సెస్ అయిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఆహా ఓహో అంటారు, అబ్బో చాలా బాగా చేశారంటారు, గుడ్ జాబ్ అంటారు, వెరీ గుడ్ అంటారు. కానీ దాని వెనకాల మనం ఎంత స్ట్రెయిన్ అయ్యామో, ఎంత కష్టపడ్డామో అన్నది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. మీలో కూడా అలా చాలామంది ఇది ఫేస్ చేసే ఉంటారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత చుట్టూ చాలామంది చెప్తారు, కానీ దాని వెనకాల మీరు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు, ఎంత ప్లాన్ చేశారు అనేది కేవలం మనకే తెలుస్తుంది. సో మనం దీని గురించి మాట్లాడడం మొదలు పెడితే మనలాంటి వాళ్ళు చాలామందికి అది హెల్ప్ అవుతుంది. సో మనం ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, స్టెప్ బై స్టెప్ మనం ప్లాన్ చేసుకుని దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మేబీ ఒక రోజులో కాకపోవచ్చు, ఒక వారం పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, 2-3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, బట్ అది కంప్లీట్ చేస్తాం మనం. సో ఇది చాలామంది ఇక్కడే ఏమనుకుంటుంటారంటే ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను అని చాలామంది అక్కడే ఆగిపోతుంటారు. మీకు కూడా అలా అనిపిస్తుందా? అనిపిస్తే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను చెప్తాను దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫినిష్ చేయాలో నేను చెప్తాను. దాని వెనకాల ఒక ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం ఏదైనా కొంచెం డౌన్ అయినట్టు అనిపించినప్పుడు, లేకపోతే మన మీద మనకే నమ్మకం లేకపోయినప్పుడు మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ సపోర్ట్ అంటారు, దాన్ని సెల్ఫ్ మోటివేషన్ అంటారు. సో నోబడీ విల్ కమ్ టు పుష్ యూ, యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ అనేది ఒక ప్రోవర్బ్ ఉంది. అది మనకి ఏంటంటే మనమే మోటివేట్ చేసుకోవాలి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనకి ఎవరు చెప్పరు ఇది చేయండి, ఇలా చేయండి అని మనకి ఎవరు గైడెన్స్ ఇవ్వరు. అది మనమే ఆలోచించుకుని మనమే చేసుకోవాలి అది. సో ఈ విషయంలో మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే ప్లీజ్ DM ఫర్ మోర్ డీటెయిల్స్. ప్లీజ్ ఫాలో వర్చువల్ వేదిక యూట్యూబ్ ఛానల్ and find my page in Facebook also, and please contact me on my number. నేను రేణుకా నాగమణి, మీ లైఫ్ స్కిల్ కోచ్ విత్ వర్చువల్ అసిస్టెన్స్ ఆల్సో. మీకు టెక్నికల్గా కానీ డిజిటల్గా కానీ మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా, స్ట్రాటజీ తయారు చేసుకోవాలన్నా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా చెప్పాలన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe Virtual Vedika. Thank you.